లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలంగాణ శాసనసభ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సాగిన రాజకీయ సమరం తాజాగా రాష్ట్ర రాజకీయాల్లోనూ పెను సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పడేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. సభ ప్రారంభమై కొద్దిసేపటికే గత ప్రభుత్వ వైఫల్యాలు మరియు ప్రస్తుత పాలనలోని సవాళ్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పాత రికార్డులను తిరగదోడుతూ చంద్రబాబు గతంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను నేరుగా ప్రస్తావించారు. ముఖ్యంగా విభజన హామీలు మరియు ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించిన తీరు చూస్తుంటే ఆయన పూర్తిస్థాయి సన్నద్ధంతోనే వచ్చినట్లు స్పష్టమవుతుంది. గతంలో చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నేడు అదే గురుపై పదునైన అస్త్రాలు విసరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రేవంత్ రెడ్డి ఆరోపణలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో దూకుడు ప్రదర్శిస్తూ చంద్రబాబు వ్యూహాలను అడ్డంగా బుక్ చేశారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రైతుల రుణమాఫీ మరియు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను రేవంత్ ఎత్తి చూపారు. రేవంత్ మాటలను కౌంటర్ ఇచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు తొలుత కొంత అసహనానికి లోనట్లు కనిపించినా వెంటనే తేరుకుని తన అనుభవానత్వం రంగరించి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రియాక్షన్ విషయానికి వస్తే ఆయన చాలా వ్యూహాత్మకంగా వివరించారు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను తోసిపుచ్చుతూ తాను చేసిన అభివృద్ధి పనుల జాబితాను సభ ముందుంచారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వివరాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నొక్కి చెప్పారు. రేవంత్ రెడ్డి ఆవేశం మాట్లాడుతుంటే చంద్రబాబు చిరునవ్వుతో స్పందించడం విశేషం. అయితే రేవంత్ రెడ్డి సంధించిన కొన్ని సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు నీళ్ల నమలడం కూడా కెమెరా కళ్ళకు చిక్కింది. ఇది రాజకీయాల్లో సహజమైన అయినప్పటికీ ఒకప్పటి గురు శిష్యుల మధ్య సాగిన ఈ వాగ్వాదం మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా సాగింది. సభలో ఉన్న ఇతర సభ్యులు సైతం వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ఆసక్తిగా గమనించారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగిస్తూ చంద్రబాబు ఇకనైనా పాత పద్ధతులను మానుకుని రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని సూచించారు. దీనికి ప్రతిగా చంద్రబాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని, కానీ అవి వాస్తవాలకు దూరంగానే ఉండకూడదని హితవు పలికారు. మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డి దూకుడుకు, చంద్రబాబు అనుభవానికి మరియు జరిగిన పోరాటంగా నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి బాబును బుక్ చేసి తీరు రాజకీయ విశ్లేషణలు సైతం ఆలోచింపజేసింది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నేతలు మధ్య పోరు మరింత ముదిరే అవకాశం ఉందని ఈ ఉదాంతం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రజల్లో కూడా దీనిపై రకరకాలైన చర్చలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన సెటైర్లు, చంద్రబాబుకి ఇచ్చిన రిక్టార్లు రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.